మేడ్చల్ జిల్లా నిజాంపేట శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుకున్న జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజాంపేట శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్లో జశ్వంత్ గౌడ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు తెలిపారు. కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ రోజు నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి యశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ విద్యార్థి 7:30కి చనిపోయాడని చెప్పి చెప్తున్నారు. కనీసం పోలీస్ కి ఇంటిమేషన్ ఇవ్వకుండా విద్యార్థి సూసైడ్ డెడ్ బాడీని తీసుకోవడం జరిగింది. పేరెంట్స్ కి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? లక్షల ఫీజులు తెచ్చుకొని కనీసం వార్డెన్ కూడా పెట్టలేకపోతే యాజమాన్యం మున్నే ఒకటే లేకుండా ఒకటే. ఇక్కడ ఉన్నటువంటి డిఐఓ కిషన్ సార్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ ఇది 4వ చావు. డిఐఓ గారు కాలేజీలను ఎందుకు విజిట్ చేస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలకు కొమ్ము కాస్తుంది. కోట్లు డబ్బులు తీసుకుంటుంది కాబట్టి ఈ కార్పొరేట్ నారాయణ చైతన్యాలకు ఎంకరేజ్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ మంత్రిని అటెండ్ చేసి ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య అన్ని కాలేజీలను వెంటనే పరిశీలించి కాలేజీలలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఈ సూసైడ్ కి జరిగినటువంటి కారణకులు ఎవరెవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ ఏజీఎం కానీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఈ యొక్క క్యాంపస్ ని వెంటనే సీజ్ చేయాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు నిజాం